అగ్ని పరీక్ష చూస్తూ అసలు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో అడుగుపెట్టబోయే సెలబ్రిటీస్ ఎవరు అనేది మనం టోటల్ గా మర్చిపోయాము. ఇది వరకు సీజన్స్ కి ఎట్లా అంటే స్టార్ట్ అయ్యే ముందే ఎవరు వస్తున్నారు సెలబ్రిటీస్, కంటెస్టెంట్ లిస్ట్ ఏంటి అనేది మనకు తెలిసిపోయేది. బట్ ఈ సీజన్ కి అలా లేదనమాట. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ఎంటర్ అయ్యే సెలబ్రిటీస్ ఎవరు అనేది తెలుసుకుందాము. ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే భరణి శంకర్ అనమాట. ఈయన సీరియల్ యాక్టర్ అండ్ అలాగే కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా సీరియల్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటారు భరణి శంకర్. సో ఈయనని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈయన వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి ఆశా షైని అనమాట. సో ఈమె ఎవరు అంటే లక్ష గొప్ప లంచ్కి వస్తావా ఈ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లో ఉన్న ఆవిడ అనమాట ఈవిడ. అండ్ అలాగే ఈమెకి ఏజ్ ఎక్కువగా అయిపోయింది. బిగ్ బాస్ కి వచ్చి ఏం చేస్తారో మరి నాకైతే తెలీదు. ఈమెని అప్రోచ్ అవ్వటం జరిగింది అనమాట. నెక్స్ట్ తనుజ, ముద్ద బంగారం. సో ముద్ద బంగారం సీరియల్ తో చాలా ఫేమ్ వచ్చేసింది తనుజకి. అండ్ రీసెంట్ గా స్టార్ మా షోలోనే కుక్ విత్ జాతిరత్నాల షోలో కూడా ఉంది. తెలుగు పాపం ప్రాపర్ గా రాదు. చూద్దాం మరి ఎలా హౌస్ లో సర్వైవ్ అవుతారు ఏంటి అని చెప్పేసి ఈవిడని కూడా అప్రోచ్ అయ్యారు. వచ్చే ఛాన్సెస్ వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్, ఫోక్ సింగర్ అనమాట. రాను బొంబాయికి రాను, రీసెంట్ గా ఆ సాంగ్ ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ట్రెండ్ అయిపోతూ ఉన్నాయి ఈయన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో. సో ఈయనని అప్రోచ్ అయ్యారు. రాము రాథోడ్ వచ్చే అవకాశాలు కూడా గట్టిగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సంజనా గ్లోరాని. ఈవిడ ఎవరు అంటే మూవీ యాక్ట్రెస్. బుజ్జుగాడి మూవీ ఉంది కదా, అందులో సెకండ్ హీరోయిన్ రోల్ చేశారనమాట. ఈవిడ వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి శశ్రీ వర్మ. శశ్రీ వర్మ ఎవరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ కొరియోగ్రాఫర్, పెద్ద పెద్ద హీరోస్ కి డాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటది. అండ్ అలాగే రీసెంట్ గా జానీ మాస్టర్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో బాగా వైరల్ అయిపోయింది. హౌస్ లో ఎలా ఉంటది, ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటేనే ఫిక్స్ లో వెళ్ళిపోతుంది. చూద్దాం మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి హర్షిత్ రెడ్డి అనమాట. హర్షిత్ రెడ్డి ఎవర్రా అంటే రీసెంట్ గా మనకు శుభం మూవీ రిలీజ్ అయింది కదా, సమంత ప్రొడ్యూస్ చేసిన మూవీ, అందులో ఉన్న హీరో అనమాట. తనని కూడా అప్రోచ్ అయ్యారు. బట్ ఇంట్రెస్టెడ్ గా లేను అని చెప్పేసి చెప్పారనేసి ఒక టాక్ అయితే ఉంది. చూద్దాం మరి. నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్. ఇమానియల్ మీ అందరికి తెలిసిన ఇమానియలే. సో ఇమానియల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9 లో. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అనమాట. మనకి బృందావనం 7G బృందావనం కాలంలో ఏదో ఇంకా చాలా జయం మూవీలో ఈయన మనమంతా చూసాము. చాలా ఇయర్స్ అయిపోయింది మూవీస్ లో యాక్ట్ చేయట్లేదు. మళ్ళీ కొంచెం కనెక్ట్ అవ్వాలి తెలుగు పీపుల్ కి అని చెప్పేసి వస్తున్నారో బిగ్ బాస్ కి మరేమో తెలియదు. కానీ మొత్తానికైతే సుమన్ శెట్టి కూడా బిగ్ బాస్ కి రావటం జరుగుతుంది. చూద్దాం మరి. కమెడియన్, చాలా బాగా మాట్లాడతారు, ఫన్ జనరేట్ చేస్తారు. చూద్దాం మరి. నెక్స్ట్ వచ్చేసి అంకిత జాంగ్వేరి. సో ఈమె లహరి క్యారెక్టర్ మనకి బాగా తెలుసు. అండ్ మూవీ యాక్ట్రెస్, ఈమె చాలా మూవీస్ చేసింది. ఈవిడ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటారు. ఇంకా మరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా సర్వైవ్ అవుతారు, ఎలా ఉంటారు మనకు తెలియదు. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అలేఖ్యా చిట్టి పికిల్స్. వీళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ 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 హై అనమాట. అండ్ వీళ్ళని వైల్డ్ కార్డ్ ద్వారా అయినా పంపొచ్చు, లేకుంటే డైరెక్ట్ గా సెలబ్రిటీ కేటగిరీలో అయినా పంపొచ్చు అనమాట. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రితు చౌదరి. ఈవిడనే వినిపిస్తూనే ఉందన్నమాట ప్రతి సీజన్ లో. స్టార్టింగ్ లో వస్తారో లేదో మనమైతే చూద్దాము. ఇప్పుడు డబుల్ హౌస్ డబుల్ డోర్స్ అని చెప్పారు కదా, ఎస్ ఒకే హౌస్ లోనే 2 హౌసెస్ అయితే ఉండబోతున్నాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే కంటైనర్ రూమ్ అయితే ఒకటి ఉండబోతుంది. అందులో 5 to 6 బెడ్రూమ్స్ అయితే ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీళ్ళు సెలబ్రిటీస్ గా బిగ్ బాస్ సీజన్ 9 కి వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం చాలా ఫాస్ట్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, లైవ్ లో పెడుతూ ఉంటాం. హ్యాపీగా లైవ్ లోకి వచ్చి మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా కమెంట్ చేస్తూ ఉండండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం వీడియో పెట్టినప్పుడు లైక్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.